దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మనం గమనించినట్లయితే కనుక ఈ మాటలను దేవుడు అబ్రహాముతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడనంటే, దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహమా, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, కాబట్టి నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు అని మాట్లాడుతున్నప్పుడు శారా దూరంగా విని, నేను స్త్రీ ధర్మం అంతా నాకు నిలిచిపోయింది, నా భర్త కూడా వృద్ధుడు అయిపోయి ముసలివాడైపోయాడు, ఈ వయసులో దాదాపు వారికి 100 సంవత్సరములు దగ్గర, ఈ వయసులో నాకు సుఖం కలుగుతుందా? ఈ వయసులో నేను గర్భమును ధరించి నేను బిడ్డను కంటానా అనేసి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. దాన్ని చూచినటువంటి దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను చెప్పినటువంటి మాటలను గురించి శారా ఎందుకు నవ్వింది? ఆమె నమ్మటం లేదు. అయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాట్లాడుతూ అంటున్నాడు, వచ్చే ఋతువున ఇదే సమయంలో నీకు నిశ్చయముగా కుమారుడు కలగతాడు అనేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచించినట్లయితే కనుక ఏ కార్యము కూడా జరగదు అని మనం అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు సెలవిస్తున్నాడు, నిశ్చయముగా ఆయనకు అసాధ్యమైనది ఏది ఉన్నది? చూడండి, దేవుడు తాను ఇవ్వడానికి ఆయనకు అసాధ్యంగా అనిపించలేదు, కానీ మనం పొందుకోవడానికి మనకెందుకు అసాధ్యంగా ఉన్నది? చనిపోయినటువంటి లాజర్ను ఆయన మరలా బ్రతికించడానికి ఆయనకు సమర్థత ఉంది. ఆయనకు అసాధ్యము అని అనిపించినప్పుడు ఆ యొక్క లాజర్ లేచి రావడానికి లాజర్కి ఏమండి ఇబ్బంది? అదే ప్రకారంగా ఆలోచించినట్లయితే కనుక ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధమే, ఆయన దీవించడానికి సిద్ధమే, ఆయన ఆశీర్వదించడానికి సిద్ధమే. ఆయన నీ జీవితంలో నువ్వు జరగదు అనుకున్నటువంటి కార్యాలను నిశ్చయంగా జరిగించడానికి ఆయన సిద్ధము కలిగినటువంటి దేవుడు. అయితే పొందుకోవడానికి నీకెందుకు అలసత్వం? పొందుకోవడానికి నీకెందుకు ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ఆలోచించండి. నిశ్చయముగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయనే నాకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్నప్పుడు నువ్వు పొందుకోవడానికి నీకెందుకు ఇబ్బంది? కాబట్టి ఆ యొక్క శారా వలె మనము దేవుని యొక్క మాటను నమ్మలేని స్థితిలో మనం ఉండకూడదు. అబ్రహాము వలె దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నమ్మాడు అబ్రహాము. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు నిశ్చయంగా అనుగ్రహించి, ఆయన మనతో ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నీ నెరవేర్చబడడం మాత్రమే కాకుండా మన జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి కార్యాలను కూడా దేవుడు సుసాధ్యం చేయడానికి అనే శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన మాటను నమ్మదాం, విశ్వసిద్దాం. దేవుని యొక్క గొప్ప కార్యాలను మన కన్నులారా చూచి దీవింపబడదాం. ప్రభువు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.